దైవం సర్వత్రా వ్యాప్తమై తన ఉనికిని పలు రీతులలో ప్రకటిస్తాడు. ఆ పరంపరలో వ్యక్తమైనవే విష్ణుమూర్తి దశావతారాలు. ఆ దశావతార సంవిధానంలో శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం. పరమాత్ముడు మానవుడిగా అవతరిస్తే ఎలా ఉంటుందో కృష్ణావతారంలో వ్యక్తమైంది. నారాయణ తత్వాన్ని శ్రీహరి కృష్ణావతారంలోని విరాట్ రూపంలో ప్రకటించాడు. అందుకే ఆర్ష సంస్కృతిలో కృష్ణుడికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అచ్చామూర్తిగా ఆరాధ్య దైవంగా కృష్ణుడు తెలుగునాట సంస్థవనీయుడిగా వర్ధిల్లుతున్నాడు. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో నెమలి గ్రామంలో నెలకొన్న వేణుగోపాల స్వామి దివ్యక్షేత్రం, ఆ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. సర్వజనాకర్షణశీలుడైన పరమాత్మను కృష్ణుడు అంటారని భాగవతం ప్రకటించింది. అలాంటి కృష్ణుడు భక్తజన వరదుడిగా నెమలి గ్రామంలో వర్ధిల్లుతున్నాడు. ఒకప్పుడు అరణ్యంతో, సరోవరాలతో, నదీ నదాలతో, ఋషుల యాగస్థలితో ఈ ప్రాంతం వర్ధిల్లింది. ఋషుల ఆరాధ్య దైవాంతంగా వర్ధిల్లిన కృష్ణ పరమాత్మ అచ్చామూర్తిగా వెలసిల్లే ఈ క్షేత్రం భక్తులకు పావన పెన్నిది. దండమయ విశ్వంభర, దండమయ పొండరీక దళనేత్రహరి, దండమయ కరుణానిధి, దండమయ నీకునెప్పుడు దండము కృష్ణ. సర్వము తానై తానే సర్వమై భాసిల్లే పరమాత్మ శ్రీకృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు లీలామయ. భగవానుడు అంటేనే శ్రీకృష్ణుడు, లీలలు అంటే కృష్ణలీలలే. అలాంటి శ్రీకృష్ణ మాధవుడు తెలుగువారికి ప్రియమైన దైవం, ఆరాధ్య దైవం, ఇంటింటి దైవం. ఈ తెలుగు నేల, తెలుగు సీమ, తెలుగు గడ్డ శ్రీకృష్ణారాధనలో నిరంతరం పులకిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రదేశాలలో కృష్ణాలయాలు దివ్య ప్రభాసితంగా ప్రకటితమవుతున్నాయి. ఆ కోవలోనిదే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాల స్వామి దివ్య సన్నిధి. ధర్మానికి ఎప్పుడైతే హాని ఏర్పడుతుందో ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి తాను ఎప్పటికప్పుడు అవతారాల్ని ధరిస్తూనే ఉంటానని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. ఆ నేపథ్యంలోనే ద్వాపర యుగంలో కృష్ణ పరంధాముడుగా పరమాత్మ అవతరించి లోకాల్ని ఉద్ధరించాడు. యుగ యుగాలుగా పూజలందుకుంటున్నాడు. యుగాలు మారినా, తరాలు తరిగిన భక్తులకు తన్మయానందాన్ని పంచడానికి అవతార మూర్తిగా, అర్చామూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ఆ పరంపరలోనిదే నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానం. స్వయంభూ కృష్ణుడిగా నెమలి గ్రామంలో అవతరించిన నేపథ్యం ఎంతో ఆసక్తిదాయకం, భక్తిరస ప్రపూరితం. పరమ పవిత్రమైన శ్రీరామనవమి శుభపర్వదినాన శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా తన ఉనికిని తెలియజేశాడు.
అప్పటి గ్రామ పురోహితులైన శ్రీ సూరావజ్జుల విశ్వనాథం గారి చేత స్వామి తొలి పూజ అందుకున్నాడు. నేటి వరకు త్రికాలాలలో నెమలి కృష్ణుడు నిత్య కైంకర్యాలని స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. 1957వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన రథసప్తమి నాడు ఈ లోగిలిలో శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని ఎంతగానో ఆకర్షింపజేస్తోంది. భక్తులు, వధాన్యులు, దాతల సహకారంతో ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. గోవులనే జీవుల్ని పరిపాలించే వేణుగోపాలుడిగా నెమలిలో వర్ధిల్లుతున్నాడు. సర్వ ఐశ్వర్య ప్రదాయకుడిగా, ఆరోగ్యదాతగా, సకలాభిష్ట వరదుడిగా నెమలి కృష్ణుడు ప్రసిద్ధుడు. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోమల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే. వేణుగోపాలుని ఇక్కడ ఉద్భవించినటువంటి విశేషం ఏమిటయా అంటే, పరమాత్మ యొక్క ఉన్నటువంటి ప్రదేశమంతా కూడా పాటిమన్నుతో ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మట్టిని ఇంకొక పొలంలో పోసుకున్నట్లయితే పంట చక్కగా పండుతునేటువంటి ఉద్దేశంతో వారు మట్టిని తవ్వటం ప్రారంభించారు. మొదట గుణపమును ప్రయోగించగానే లోపల కంగుమని ధ్వని వచ్చి ఏంటిట్లా ధ్వని వచ్చిందని మళ్ళా రెండోసారి కూడా గుణపం ప్రయోగించారు. రెండోసారి కూడా అదేవిధంగా ధ్వని వచ్చింది. మూడోసారి ఆ రెండిటికి మధ్యలో గుణపాన్ని ప్రయోగించబోతూ ఉండగా లోపల నుంచి ఒక వెలుగులాగా వచ్చి తవ్వే అతని చూపు పోవటం జరిగింది. చూపు పోగానే చుట్టూ ఉన్నటువంటి పనివాళ్ళు అడిగారు, స్వామి నాకు ఇక్కడేం కనపట్లేదు నాయన అని చెప్పంటే, అతను వేసిన గాతల దగ్గర మట్టి తీయటం జరిగింది. ఆ మట్టి తీసినంత మాత్రం చేత స్వామివారి రెండు చేతులు కనబడ్డాయి. కనబడిన తర్వాత ఇదేదో విగ్రహం ఉన్నదని చెప్పి చుట్టూ చిన్నగా మట్టి తీసి చిన్నగా విగ్రహం బయటపెట్టిన తర్వాత ఆ రోజు విశేషంగా ఏమిటంటే శ్రీరామనవమి పర్వదినం. శ్రీకృష్ణ శరణం మమ. ఆశ్రయించిన భక్తుల యోగక్షేమాలని సర్వదా స్వీకరించే పరమదైవం శ్రీకృష్ణుడు. అలాంటి కృష్ణుడు గర్భాలయములో వ్యత్యస్త పాదారవిందుడిగా, వేణునాథుడిగా పద్మగోపీఠంపై దర్శనమిస్తాడు. సంపూర్ణ అలంకార శోభితంగా, సౌందర్య అతిశయముతో నీలమేఘశ్యాముడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. గోపాలం భూలీల విగ్రహ నీపాలం వేణుగోపాలం, గోపీఖేళన గోవర్ధన ధృతిలీల విలసిత గోపాలం. నెమలి వేణుగోపాల స్వామి గర్భాలయంలో దివ్యమోహన సాలగ్రామ శిలామూర్తిగా అత్యంత ఆకర్షణీయ విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. మహా తేజో విరాజితంగా, సర్వాలంకార శోభితంగా, మురళీ మనోహరంగా దర్శనమిస్తాడు. లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో కస్తూరి తిలకం లలాట పలకే అనే ఈ శ్లోకంలో కృష్ణుడి అమేయ సౌందర్యాన్ని అభివర్ణించినట్టుగా నెమలి గోపాలుడు గోచరమవుతాడు. మురళీ గానలోలుడిగా, వ్యత్యస్త పాదార విందుడిగా, సిఖిపించ మౌళిగా 3 అడుగుల ముగ్ధ మనోహన సౌందర్యమూర్తిగా దర్శనమిస్తాడు. ఉత్తరాభిముఖంగా నెలకొన్న వేణుగోపాలుడికి ఇరువైపులా శంకు చక్రాలు అమరి ఉంటాయి. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు, గోవిందుని లీలావతరంగము అందరికీ అందించుటకు, అందరికీ అందించుటకు. గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు, కులము అని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు. ప్రధాన ఆలయానికి కుడిపక్కన రాజ్యలక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
ఎడమవైపు గోదాదేవి ఆలయం ఉంటుంది. ధ్వజస్తంభం సమక్షంలో ఆంజనేయ, గరుడాళ్వార్, శేష విగ్రహాకృతులు ఉంటాయి. ఆలయానికి వెనుకవైపు ఉన్న రావి చెట్టు క్రింద గణపతి, జంటనాగుల విగ్రహాకృతులు ఉంటాయి. ఈ ఆలయానికి చేరువలోనే యాగశాల నెలకొని ఉంది. నెమలి వేణుగోపాల స్వామి ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడనటానికి ఎంతో నేపథ్యం ఉంది. 1953 సంవత్సరం మార్చి 23వ తేదీన ఈ గ్రామ శివారులో ఉన్న పొలంలో మట్టి తవ్వుతూ ఉండగా వేణుగోపాల స్వామి వారి దివ్యమంగళ విగ్రహం బయలుపడింది. ఏకశిలా విగ్రహం సంపూర్ణ కృష్ణావతార స్వరూపంగా, కృష్ణశిలామయంగా కృష్ణ స్వరూపం తేజరిల్లుతుంది. నెమలి క్షేత్రం ద్వాపర యుగాంతంలో ఆవిర్భవించిందని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా నదీ నదాలతో ఉన్న కీకారణ్యం, ఋషుల తపోస్థలి, మునివాటికలతో, ఋషుల ఆశ్రమాలతో ఈ ప్రాంతం ఉండేది. 1953 సంవత్సరంలో మార్చి 23వ తేదీ శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఆలయమున్న ప్రాంతమైన వ్యవసాయ క్షేత్రంలో కటారి వెంకటేశ్వర్లు అనే రైతు గుణపంతో తవ్వుతుండగా గడ్డపారకు స్వామి విగ్రహం తగిలింది. తవ్వి చూడగా వేణుగోపాల స్వామి విగ్రహం బయటపడింది. స్వామి విగ్రహాన్ని గ్రామంలోకి తరలించి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అయితే అకస్మాత్తుగా వర్ష బీభత్సం మొదలు కావడంతో వేణుగోపాల స్వామి విగ్రహం ఎక్కడ లభ్యమైందో అక్కడే ఆ మూర్తిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మింపజేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అలా స్వామి వెలసిన ప్రదేశంలోనే నెలకొల్పి శాలిగ్రామ శిలా సమన్వితంగా వెలసిన మురళీ మనోహరుడిని మంత్రపురస్కరంగా ప్రతిష్ఠించారు. అలనాటి నుంచి నెమలి గోపాల స్వామి భక్తాభీష్ట వరప్రదాయకుడై, ఆపదలు నివారించే ఆశ్రిత వరదుడై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై. శ్రీకృష్ణుడు లీలా మానుష్య వేషధారి, ధర్మస్వరూపుడు రాముడైతే ఆ ధర్మాన్ని ముందుండి నడిపించిన ధర్మస్ఫూర్తి శ్రీకృష్ణుడు. తన ప్రతి లీలా విన్యాసంలో జీవ బ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించాడు. అలాంటి నెమలి కృష్ణుడు పిలిస్తే పలికే దైవంగా, వేదకృష్ణుడిగా, తపోధనుల ఆరాధ్యమూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ఆగణిత వైభవ కేశవ, నగధర వనమాలి, ఆది నారాయణ భగవంతుడా, శ్రీమంతుడా, జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ, శరణు వేడిన వారిని సదా రక్షించే కైవల్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. దేవకీ నందనుడిగా దివ్య సమ్మోహనంగా తన లీలా కేళనాన్ని దివ్యమోహనంగా ప్రకటిస్తూ కృష్ణ భగవానుడు నెమలి క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. జగద్గురువైన జగదాచార్యుడు శ్రీకృష్ణుడు అందుకే ఋషీశ్వరులు వేదకాలంలో వేదమూర్తి అయిన నీలమేఘశ్యాముడిని ప్రతిష్ఠించుకొని తమ తపస్సును, ఆరాధనలను, అర్చనల్ని కొనసాగించారు. భక్తకోటి పుణ్య విశేషం వల్ల స్వామి విగ్రహం లభ్యమై సకలాభీష్ట వరప్రదాయకుడిగా ఈ ఆలయంలో ప్రకటితమవుతున్నాడు. వేదాల నుంచి విస్తరించిన కర్మ, యోగ, ఉపాసన, తత్వ మార్గాల్ని కృష్ణుడు సమన్వయపరచి తన మూర్తిమత్వంతో ఎన్నో విశేషాల్ని వెల్లడించాడు. అలాంటి కృష్ణుడు పరమపావనకరమైన జగన్మంగళదాయకమైన మూర్తిమత్వంతో జగదేక సమ్మోహనత్వంతో భాసిల్లుతున్నాడు. నరత్వ, నారాయణత్వాల మేలు కలయికతో గోపశ్రీ పరివేష్టితుడిగా, గోపాల చూడామణిగా, వంశీ విద్వత్గా తేజరిల్లుతున్నాడు. ఎక్కడైనా కృష్ణ పరమాత్మ అంటే రోహిణీ నక్షత్రం అని చెబుతూ ఉంటాము. కానీ ఇక్కడ పరమాత్మ
వెలిసినటువంటి రోజు పునర్వసు నక్షత్రం, రాముడి నక్షత్రంలో స్వామివారు ఉద్భవించడం వల్ల నాకు ఆ నక్షత్రం రోజు కూడా అభిషేకం చేయాలని చెప్పి స్వామి కోరుకోవడం జరిగింది. ఆ విధముగా ఇక్కడ శివాలయంలో ఏ విధంగా అయితే శివుడికి ప్రీతిగా అభిషేకాలు జరుగుతాయో స్వామి కూడా ఆ విధంగా నెలలో వచ్చేటువంటి సోమ శుక్రవారములే కాకుండా శుద్ధ ఏకాదశి రోజున పునర్వసు నక్షత్రములలో విశేషంగా అభిషేకం జరిపించుకోవడం విశేషం. ఆ విధముగా ఎవరైతే స్వామికి అభిషేక కార్యక్రమం జరుపుకుంటారో వారికి ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి సమస్యలు కానీ, ఇంటి దగ్గర వచ్చేటువంటి ఈతి బాధలు కానీ అవన్నీ దూరం చేస్తారు అని ప్రతీతి. నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ముక్కోటి, ధనుర్మాసం వంటి విశేష పర్వదినాలతో పాటు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వేణుగోపాల స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం ప్రధాన వేడుక. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో నిత్య ఉత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు వైభవంగా కొనసాగుతాయి. ప్రతినిత్యం సుప్రభాత సేవతో వేణుగోపాలుడి ఆరాధన పరంపర ప్రారంభమవుతోంది. ప్రతి సోమవారం, శుక్రవారం, ప్రతి నెల పునర్వసు నక్షత్రం ఉన్న రోజున, ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం కమనీయంగా కొనసాగుతోంది. నెమలి కృష్ణుడు ఈశ్వరుడి వలె అభిషేక ప్రియుడు. భూమి నుంచి స్వామి విగ్రహం బయల్పడగానే ముందు ఆవు పాలతోనే అభిషేకం చేశారు. అప్పటి నుంచి స్వామికి అభిషేకమే ప్రధాన వేడుకగా ఈ క్షేత్రంలో కొనసాగుతోంది. నెమలి వేణుగోపాల స్వామి ఆరోగ్య ప్రదాత. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామిని ఆరోగ్య సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు తమ పొలాల్లో పండిన తొలి పంటలో కొంత భాగాన్ని ఏటేటా స్వామికి సమర్పిస్తారు. శిశువులకు ఇక్కడ అన్నప్రాసన, బాలసారే, కేశఖండన వంటి వేడుకల్ని నిర్వహించుకుంటారు. ఈ వేణుగోపాలుడికి పాల పొంగళ్ళు ఎంతో ప్రియం. ఈ ప్రాంగణంలో భక్తులు పాల పొంగళ్ళు వండి స్వామికి ధ్వజస్తంభ సమక్షంలో నివేదన చేస్తారు. వేణుగోపాల స్వామికి మొక్కుబడుల్లో భాగంగా పొరులు దండాలు, ప్రదక్షిణలు, ప్రాణాచారాలు, కానుకల సమర్పణలు ఇలా ఎన్నో ప్రక్రియల నేపథ్యంలో తమ భక్తి ప్రపత్తుల్ని ప్రకటిస్తారు. ఈ దేవస్థానంలో ఉగాది, శ్రీరామనవమి, తొలి ఏకాదశి, కృష్ణాష్టమి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో 6 రోజుల పాటు ఈ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి ఫాల్గుణ తదియ వరకు 6 రోజులు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. మొదటి రోజు అంకురార్పణం, రెండో రోజు శేషవాహన ఉత్సవం, ఫాల్గుణ పౌర్ణమి అనగా హోలీ నాడు స్వామివారి కళ్యాణోత్సవం. నాలుగవ రోజు రథోత్సవం, 5వ రోజు చక్రస్నానం, పల్లకి ఉత్సవం, తెప్పోత్సవం, 6వ రోజున పుష్పయాగం, పవలింపు సేవల్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న విశాల ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో వేలాది భక్తజనుల సమక్షంలో ఫాల్గుణ పౌర్ణమి నాటి రాత్రి నిండు వెన్నెలలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణ వేడుకలో వందలాది మంది దంపతులు కళ్యాణ క్రతువులో భాగస్వాములవుతారు. సంప్రదాయ రీత్యా 3 గంటల పాటు వైభవంగా జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు నెమలి క్షేత్రానికి విచ్చేస్తారు. जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण, जय कृष्ण
ఇటీవలే ఆలయ సముదాయంలో కోనేరును కొత్తగా నిర్మించారు. అలాగే గోశాలను సువిశాలంగా అభివృద్ధి చేశారు. ప్రతి శుక్రవారం ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేసి కృష్ణుడికి పాల పొంగళ్లు సమర్పిస్తారు. స్వామివారి వార్షికోత్సవాలలో తెప్పోత్సవాన్ని నిర్వహించడానికి వీలుగా ఇటీవలే స్వామి పుష్కరిణిని నిర్మింపజేశారు. అలాగే గోశాలను అభివృద్ధి చేశారు. మే యథా మం ప్రపద్యంతే తంస్తదైవా భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని గీతాచార్యుడి రూపంలో కృష్ణ పరమాత్మ బోధించాడు. అలాంటి కృష్ణుడు వేణుగోపాలుడిగా భక్తులకు ఇహపర సౌఖ్యాల్ని అనుగ్రహిస్తున్నాడు. మోహాతి మాయా జలాన్ని క్షయింపజేసే మోక్షకారకుడు శ్రీకృష్ణుడు. అగాధమైన అనంతమైన పరమాత్మతత్వాన్ని ఆవిష్కరించిన జగన్మోహనుడు. ఇలాంటి వేణుగోపాలుడి అనుగ్రహం అందరికీ సిద్ధించాలి, స్వామి కటాక్షం అందరికీ లభించాలని లీలాసకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రార్థించారు. నెమలి క్షేత్రం మధిర తిరువూరులకు చేరువలో ఉంటుంది. మధిర స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నెమలి వెళ్ళవచ్చు. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. క్లిష్ట సమస్యల్ని సులభ సాధ్యంగా పరిష్కరించే దైవం కృష్ణ పరమాత్మ. కృష్ణ అనుగ్రహంతో అసాధ్యాలు సుసాధ్యమవుతాయి. అలాంటి శ్రీకృష్ణుడు జగన్మోహన కారకుడిగా, జగదానంద దయాకుడిగా, భక్తుల్ని అనుగ్రహించే ఆపన్న వరదుడిగా నెమలి క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. నెమలి వేణుగోపాల స్వామి కృపా వైభవం అందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.